కస్టర్డ్ మెలన్ రెడీ. కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది మొత్తం. చల్లగా ఈ ఎండలకి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే సూపర్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కస్టర్డ్ కర్బూజా చేస్తున్న పిల్లలకి స్వీట్ అయితే నార్మల్గా అయితే తినరు, అందుకే కస్టర్డ్ వేసి చేసి పెడదామనేసి ఇక్కడ బాయిల్కి వాటర్ పెట్టుకున్న, కొద్దిగా తగినంత వాటర్. అయితే స్వీటే ఉంటుంది కాబట్టి మనకు కర్బూజా షుగర్ చూసి వేసుకొని షుగర్ వేస్తున్నా నేను. షుగర్ వేసి మంచిగా మరిగినాక కస్టర్డ్ వేసి మంచిగా ఉడకబెట్టి చల్లారినాక అప్పుడు సలాడ్ కలుపుకుందాం. మంచిగా షుగర్ కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు చిన్నగా చేసేసి కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలిపి పెట్టుకున్న అది వేసేసుకుందాం. వేయంగానే కొద్దిగా కలపండి, ఉండలు కడుతుంది, ఎందుకో ఇలా గట్టిగా అయిపోతుంది జెల్లీ లెక్క. కొద్దిగా మంచిగా కలపడం వల్ల థిక్నెస్ వస్తుంది. నేను తీసుకుంది మ్యాంగో ఫ్లేవర్, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. మనం ఇలా యమ్మీ యమ్మీ స్మెల్ చూస్తేనే నోరు ఊరుతుంది. అండ్ ఇది మొత్తం చల్లారినాకనే మనం దీంట్లో ఫ్రూట్ యాడ్ చేసుకోవాలి. మనము ఏదైతే కర్బూజా ఉందో అది కావాలంటే మీకు వేరే ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు. నేను ఓన్లీ కర్బూజా కర్బూజా కలుపుతున్నా. మిగతా కొన్ని పాలు కలిపేసుకోవాలి. పాలు ఇప్పుడే వేయొద్దు, వేడి మీద ఎప్పుడైనా చల్లారినాకనే వేయాలి. ఇది అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారిస్తాం మనం. అండ్ ఇక్కడ కర్బూజా, ఇక్కడ కస్టర్డ్ లిక్విడ్ అయితే మనకు చల్లారిపోయింది. ఇప్పుడు నేను కర్బూజా కలుపుతున్నా. దీంట్లో కలిపి కొద్దిసేపు అలానే వదిలేసి తర్వాత పాలు కలుపుతా. ఇలా యమ్మీ యమ్మీ ఎంత మంచిగా ఉంచడం కలర్ ఆడొచ్చి తర్వాత పాలు కొద్దిగా కలిపేసి ఇక మంచిగా తినడమే. సేమ్ మనకు ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్, బాయ్. ఇక్కడ పాలు వేస్తున్నా నేను. కొద్దిగానే పాలు పడతాయి, మనకు సరిపోతుంది.